హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన దివాకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఏంటి అంటే, మీకు ఆల్రెడీ తమ్నైల్ చూసి అర్థమయ్యే ఉంటుంది. మేము అరుణాచలం ఇంకా పాండిచ్చేరి వెళ్ళామన్నమాట. యాక్చువల్ ప్లాన్ అయితే అరుణాచలం ఇంకా పాండిచ్చేరి కూడా దగ్గరలోనే కాబట్టి అది కూడా కవర్ చేసుకొని వద్దాము అని చెప్పేసి వెళ్ళిపోయాము. మమ్మీ వాళ్ళు మేము అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఫస్ట్ టైం బుజ్జమ్మతో ట్రిప్ వెళ్తున్నాం మేము. అంటే ఆల్రెడీ ఒకసారి రిసార్ట్కి వెళ్ళామనుకోండి, బట్ అది బెంగళూరు వరకే, ఇంకొంచెం లాంగ్ వెళ్తున్న ట్రిప్ ఇదే అనమాట. మా బుజ్జమ్మ చూస్తున్నారా? మార్నింగ్ ఎంత క్యూట్ ఉంది కదా, అసలు ముద్దొచ్చేస్తుంది. సో మార్నింగ్ 7 o'clock అట్లా బయలుదేరినాము. సో మార్నింగే కాబట్టి కొంచెం ఏమైనా కాఫీ టీ ఏదైనా తాగితే వేడివేడిగా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంటి దగ్గరే తాతా టీ అని ఉంటుంది. సో అక్కడ టీ తాగడానికి వెళ్ళిపోయామన్నమాట. టీ తాగేసి ఇంకా మేము జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఒక 1 hour తర్వాత మళ్ళీ ఒక చోట ఆపి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామన్నమాట. ఈ హోటల్లో వచ్చేసి మంచిగా లేక్ వ్యూ ఉంది, చాలా బాగా అనిపించింది. ఫుడ్ కూడా టేస్ట్ బాగానే ఉంది. ఇది మనకు అరుణాచలం వెళ్ళే దారిలో వస్తుంది. ఎవరైనా ఆ రూట్లో వెళ్తే, బెంగళూరు నుంచి అరుణాచలం వెళ్తే మాత్రం ఇది ఇక్కడ ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ బాగుంది అండ్ వ్యూ కూడా మంచిగా ఉందన్నమాట, లైక్ లేక్ వ్యూ. సో ఆ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మేము ఇంకా అరుణాచలంకి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అరుణాచలంలో అయితే వీడియో ఎక్కువ తీయలేదు, ఎందుకంటే టెంపుల్స్లో ఎక్కువ తీయను నేను, అందుకోసమే అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ తర్వాత మేము కార్లోనే గిరి ప్రదక్షిణ కూడా చేసాము. బికాజ్ మమ్మీ వాళ్ళు నడవలేరు కాబట్టి కార్లోనే అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ మేము పాండిచ్చేరికి అయితే రిటర్న్ బయలుదేరిపోయామన్నమాట. ఇది వచ్చేసి ప్రసాదం. అక్కడ పులిహోర చాలా బాగుంటుంది ప్రసాదం. సో మేము ఇంకా అవి తిన్నాము. ఇంకా మధ్యాహ్నం మాకు లంచ్ అయితే ఆకలి అస్సలు అవ్వలేదు. ఇంకా కార్లో అవి ఇవి స్నాక్స్ అన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ తినుకుంటూ వెళ్ళేసరికి ఇంకేం ఆకలి అవ్వలేదన్నమాట. ఫైనల్లీ మేము పాండిచ్చేరికి అయితే రీచ్ అయిపోయాము. పాండిచ్చేరిలో ఇది ఇక్కడ నేను మా రూమ్ టూర్ అయితే చేస్తున్నాను అనమాట. అకామిడేషన్ చాలా బాగుంది. మెయిన్ థింగ్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే, చాలా నీట్గా ఉంది. ఎంత హైజీన్గా మెయింటైన్ చేశారంటే అంత హైజీన్గా మెయింటైన్ చేశారు. మెయిన్ నాకు అది నచ్చింది. నాకు రూమ్ చిన్నగా ఉన్నా పర్లేదు, కానీ నాకు నీట్గా ఉండాలన్నమాట. సో నాకు కావాల్సినట్టుగా ఉంది. మంచిగా ఒక హాల్, కిచెన్, 2 bedrooms ఇచ్చారు. 2 bedroomsలో కూడా మనకి ఏంటంటే 3 beds ఇచ్చారనమాట. ఒకటి డబల్ బెడ్ అండ్ ఒకటి సింగిల్ బెడ్ ఇచ్చారు. అన్నీ ఉన్నాయి మనకి, ఇంట్లో ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయన్నమాట. లైక్ టీవీ, మనకు ఛానల్స్ కూడా నెట్ఫ్లిక్స్, ప్రైమ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. మనకి ఇష్టం వచ్చింది చూసుకోవచ్చు. ఇంకా కిచెన్లో కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేశారనమాట. లైక్ మనకు ఇండక్షన్ స్టవ్ కూడా ఉంది. చిన్న పాప ఉంది కదా, సో తనకి ఏదైనా సెర్లాక్ కానీ ఇలాంటిది ఏమైనా చెయ్యాలి అంటే మనకు కిచెన్లో ఎక్విప్మెంట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి మేము మెయిన్ అది కూడా చూసుకున్నాము. చూడండి, ఇది బెడ్రూమ్స్లో కూడా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టీవీ ఇచ్చారు అండ్ హాల్లో ఒక టీవీ ఉంది. ఇలా ఒక సింగిల్ బెడ్ ఇచ్చారు అండ్ ఒక డబల్ బెడ్ ఇచ్చారనమాట. మాకైతే కరెక్ట్గా సరిపోయింది. మేము రూమ్ వైజ్ మాత్రం చాలా సాటిస్ఫై అయ్యాం. మీకు అక్కడక్కడ బట్టలు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటాయి. మేము రూమ్లోకి వెళ్ళిన వెంటనే వీడియో తీశాను, కానీ ఇంకా అందరం చాలా టైర్డ్ అయిపోయాము. సో ఒక్కొక్కరం ఫ్రెష్ అవుతూ ఉన్నామన్నమాట. బికాజ్ నెక్స్ట్ మేము బీచ్కి వెళ్తున్నాము. సో దానికోసం త్వరగా హలో ఆల్. సో ఇప్పుడే మేము పాండిచ్చేరికి రీచ్ అయ్యామన్నమాట. తిరువన్నామలైలో దర్శనం చేసుకొని వచ్చి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాము. టైం అరౌండ్ 8:30 అలా అవుతుంది, 9:30 అలా అవుతుందన్నమాట. సో ఇప్పుడు బయట డిన్నర్ చేయడానికి వెళ్ళి డిన్నర్ చేసేసి తర్వాత మేము రాక్ బీచ్కి వెళ్తున్నాము. సో నైట్ రాక్ బీచ్ చాలా బాగుంటుందన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాము, రండి. సో మేము డిన్నర్ చేసేసుకొని బీచ్కి అయితే వచ్చేసామన్నమాట. నాకు ఈ బీచ్ అంటే చాలా ఇష్టం, పాండిచ్చేరిలో రాక్ బీచ్. అందులోనూ నైట్ టైమ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను పాండిచ్చేరికి ఇది సెకండ్ టైం రావడము, ఫస్ట్ టైం అయితే కాదు. మా మ్యారేజ్ అయిన కొత్తలో దీను ఆల్రెడీ నన్ను తీసుకొచ్చాడు. యాక్చువల్గా దీను చదువుకోయింది పాండిచ్చేరిలోనే అనమాట.
సో అందుకే మ్యారేజ్ అయిన వెంటనే వితిన్ 3 to 4 మంత్స్లోనే తీసుకొని వచ్చాడనమాట దీను నన్ను ఇక్కడికి. నైట్ టైమ్ బీచ్ చాలా బాగుంటుంది. ఆ అలలు ఇలా వస్తూ ఉంటే ఆ సౌండ్స్, ఆ కూల్ బ్రీజ్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకు. అందులోనూ ఇక్కడ రాక్స్ మీద కూర్చుంటే ఇంకా బాగుంటుంది. బట్ ఏంటంటే అక్కడక్కడ ఎండ్రకాయలు ఉంటాయి, నాకు అదొక్కటే చాలా భయము. బట్ అయినా కూడా ఒక మంచి ప్లేస్ చూసుకొని కొంచెం సేపు కూర్చొని మేమందరం మంచిగా టైం స్పెండ్ చేసి రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. మా ఆశ్రీ బాగా ఎంజాయ్ చేసింది చెప్పాలి అంటే. అంటే ఎంజాయ్ ఇన్ ది సెన్స్ నాకేం తెలియదు అనుకోండి ప్రస్తుతానికైతే, బట్ అర్థమైపోతుంది కదా మనకు ఆ హ్యాపీనెస్ తన ఫేస్లో. సో చాలా హ్యాపీగా అయితే ఉన్నిందనమాట ఈ ట్రిప్ మొత్తం తను. మనకి గోవాలో అయితే నైట్ మొత్తం 3-4 వరకు ఉంటాయి బీచెస్. ఇక్కడ ఏంటంటే 12 వరకు ఉంటాయి అన్నమాట. సో మేము అరౌండ్ 11 వరకు అలా ఉన్నాము బీచ్లోనే. తర్వాత మళ్ళీ మార్నింగ్ లేచి వద్దాం అనుకున్నాం యాక్చువల్గా సన్ రైజ్ చూడడానికి. ఇది సన్ రైజే అనమాట ఈ బీచ్లో. సో అది చూద్దాము అనుకున్నాము, బట్ మా వల్ల అవ్వలేదు. అండ్ మోరోవర్ ఆశ్రీ కూడా చాలా అలసిపోయింది. ఇంతకు మించి తనని స్ట్రెయిన్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము మార్నింగ్ లేచి వెళ్ళలేదు. సో మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ప్యారడైజ్ బీచ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ప్యారడైజ్ బీచ్ అనేది ఏంటి అంటే ఒక ఐలాండ్ లాగా అనమాట. మనం ఒక బోట్లో వెళ్ళాలి అక్కడికి. బీచ్ అయితే చాలా బాగుంటుంది. ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుందన్నమాట అక్కడ. అండ్ మనకు కావాలనుకుంటే చాలా వాటర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇదైతే అసలు మిస్ చేయొద్దండి అనే చెప్తాను నేను ఎవరైనా పాండిచ్చేరి విజిట్ చేసే వాళ్ళకైతే మాత్రం. మా దీను ఎంత అతి చేస్తాడంటే, నేను వీడియో తీస్తున్నా అన్నప్పుడే కొంచెం విచిత్రంగా తినడము, పిచ్చి పిచ్చి యాక్షన్స్ అన్నీ చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడనమాట. ఇక్కడ నేను అదే చెప్తూ ఉన్నాను. నేను వీడియో ఆన్ చేసిన వెంటనే అప్పటి వరకు నార్మల్గా ఉంటాడు. నేను వీడియో ఆన్ చేసిన వెంటనే కావాలని ఏదో ఒకటి చేస్తూ ఉంటాడనమాట. నేను అక్కడ అదే అంటూ ఉన్నాను దీనుని యాక్చువల్గా. సో మేము ప్యారడైజ్ బీచ్కి అయితే వచ్చేసాము. బీచ్ అన్నాను ఇంకా వాటర్ ఏం కనిపించట్లేదు అనుకుంటున్నారా? ఇది కొంచెం లోపలికి అలా నడవాలి అనమాట. అంటే మనకు బోట్ ఆపిన దగ్గర నుంచి ఇంకొంచెం నడవాలి. ఇది ఏంటంటే ఈ బీచ్ సముద్రం వాటర్ ఉంటాయి కదా, అవి కొంచెం ముందుకు వచ్చేసి ఒక ప్లేస్లో ఆగిపోయినాయి, మధ్యలో గ్యాప్ వచ్చిందనమాట. సో అందుకే ఇలా కనిపిస్తూ ఉంది. సో దిస్ ఈజ్ ది బీచ్. ఎండలు బాగా ఉన్నాయి. మేము తక్కువే ఉంటాయిలే అనుకున్నాం, కానీ బాగానే ఉందన్నమాట ఎండ. అయినా ఏమున్నా సరే మనం ఎంజాయ్మెంట్లో అయితే తగ్గేదే లేదు కదా, అలాగే ఎంజాయ్ చేసాం. బీచ్లో మంచిగా ఆడుకొని మంచి మంచి ఫొటోస్ తీసుకున్నాము, ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ. సో అలా బాగా ఎంజాయ్ చేసి ఆకలేసిందనమాట మాకు. సో ఇక్కడ స్నాక్స్ తింటున్నాము. ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. ఎవరికైనా సరే ట్రై చేయొద్దనే చెప్తాను నేను. వాళ్ళు లిటరలీ ఒకటే మసాలాని వెజ్కి, నాన్ వెజ్కి, ఫిష్కి, చికెన్కి అన్నిటికీ అదే మసాలా యూస్ చేశారు. అన్నీ ఒకటే టేస్ట్ ఉంటాయి. బట్
చికెన్, ప్రాన్, ఫిష్ ఇలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మేము ఇక్కడ చాలా లైట్గా తిన్నాము, ఎందుకంటే బాగాలేదు. ప్లస్ మాకు సెరెనిటీ బీచ్లో ఫిష్ తినే ఆలోచన ఉంది. ఎందుకు అంటే సెరెనిటీ బీచ్లో ఫిష్ చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. పాండిచ్చేరిలో ఇదే అనమాట సెరెనిటీ బీచ్. ఈ బీచ్ అంత నీట్గా అయితే ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ ఎక్కువ చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. వాళ్ళ బోట్స్ అన్నీ పెట్టుకొని వలలు, నెట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడంతా అదే ఉంటుంది, దానికి సంబంధించే ఉంటుంది. అంత నీట్గా అయితే ఉండదు. బట్ ఫిష్ అయితే డెఫినెట్గా ట్రై చేయాలి. ప్రాన్స్ కూడా చాలా బాగున్నాయి. నేను యూజువల్గా ప్రాన్స్ అంత తినను, బట్ ఆ రోజు తిన్నాను, నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ మేము ఫిష్ ఫ్రై, తర్వాత ప్రాన్స్, తర్వాత వైట్ రైస్, ఇంకా చేపల పులుసు ఇస్తారు, అది కూడా చాలా బాగుంది. అండ్ క్రాబ్ కూడా తిన్నారనమాట. మమ్మీ డాడీ నవి ముగ్గురు తిన్నారు క్రాబ్. అన్నీ చాలా బాగున్నాయి, ఏది బాగాలేదు అని చెప్పడానికైతే లేదు. సో ఇది చూస్తున్నారా, మామూలుగా ఫిషింగ్ చేస్తారు కదా, వాళ్ళు యూజ్ చేసే నెట్ అనమాట. నేనైతే దీన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. సో మీలో ఎవరైనా చూడకపోతే చూస్తారన్నట్టు జస్ట్ అలా చూపించాను అంతే. ఇక్కడ కూడా మంచిగా టైం స్పెండ్ చేసి మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సింగిల్ డే ట్రిప్ పాండిచ్చేరి అసలు ప్లానే లేకునింది. బట్ ఏంటి అంటే అరుణాచలం వరకు వచ్చాము, ఎలాగో దగ్గర కదా, 2 hours ఏమో ఉండింది అరుణాచలం నుంచి పాండిచ్చేరి. సో వెళ్ళేసి వద్దాము, ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి వెళ్ళాము. జస్ట్ ఒకటి రెండు ప్లేసెస్ మాత్రమే కవర్ చేసుకొని మేము ఇంకా రిటర్న్ బెంగళూరుకి అయితే బయలుదేరిపోయామన్నమాట. నైట్ రూమ్ వెకేట్ చేసిన తర్వాత ఇంకొంచెం టైం ఉందని చెప్పేసి డిన్నర్ చేయడానికి వెళ్ళాము. అప్పుడు ఈ పాండిచ్చేరి స్ట్రీట్స్లో కొంచెం అలా తిరిగేసి డిన్నర్ చేసేసి మేము బెంగళూరుకి అయితే రిటర్న్ బయలుదేరిపోయామన్నమాట. డిన్నర్కి వచ్చేసి పరోటా ఇంకా బిర్యానీ తీసుకున్నాము. ఓకే ఓకే అనిపించింది నాకైతే టేస్ట్. ఇదేదో ఇన్స్టాగ్రామ్లో చూసి చరణ్ వాళ్ళు బాగుంటుందంట, పోదాం పోదాం అని చెప్పి తీసుకెళ్ళినారు. బట్ నాకైతే అంత సూపర్బ్ అయితే అనిపించలేదు, ఫ్రాంక్గా చెప్పాలి అంటే. సో మా అరుణాచలం పాండిచ్చేరి ట్రిప్ అన్నది ఇలా గడిచింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మమ్మీ వాళ్ళది యానివర్సరీ. సో ఇంకా వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా చేసేద్దాము. యాక్చువల్గా పాండిచ్చేరిలోనే ఉందాం అనుకున్నాం, కానీ మళ్ళీ వీళ్ళు బెంగళూరుకి వచ్చి ఇక్కడి నుంచి అనంతపూర్కి వెళ్ళడము అంతా చాలా టైర్డ్ అయిపోతారు అని చెప్పేసి ఇక్కడే సెలబ్రేట్ చేస్తున్నాము బెంగళూరులో. వీళ్ళు యానివర్సరీ సెలబ్రేట్ చేసుకొని ఇంకా అనంతపూర్కి అయితే బయలుదేరిపోయారు. మేము కేక్ కటింగ్ చేసేసుకొని తర్వాత రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. బయట డిన్నర్ చేసేసుకొని మేము ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ డాడీ వాళ్ళు ఇటు నుంచి ఇట్టే అనంతపూర్కి రిటర్న్ బయలుదేరిపోయారనమాట. మొత్తానికి ఈ ట్రిప్ మాత్రం మాకు చాలా మంచి మెమరీస్ ఇచ్చింది. చాలా డేస్ అయిపోయిందనమాట మమ్మీ డాడీతో ఇలా ఏదైనా ట్రిప్కి వెళ్ళి. యూజువల్గా ఇంట్లో కలుస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, కానీ ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఇంకొంచెం టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అన్నది నా ఒపీనియన్. ఇంట్లో ఉంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇక్కడైతే అందరం కలిసి ఒకటే కార్లో ట్రావెల్ చేస్తాం, ఒకటే రూమ్లో ఉంటాం. సో ఇంకొంచెం టైం స్పెండ్ చేసిన ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అన్నది నా ఒపీనియను. సో అందుకే అప్పుడప్పుడు ఫ్యామిలీ ట్రిప్స్ వేస్తూ ఉండాలి. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే, ఎన్ని వర్క్స్ ఉన్నా సరే, అట్లీస్ట్ ఇయర్లో ఒక్కసారైనా ఇలాంటి ట్రిప్ ఒకటి వేస్తే మంచి మెమరీస్ని బిల్డ్ చేసుకోవచ్చు అన్నది నా ఒపీనియన్. ఇంకా అయిపోయింది. మా 3 days అయితే ఇలా గడిచిందనమాట. ఇంకా ఆశ్రీ అనంతపూర్కి వెళ్ళిపోతుంది. నేనైతే చాలా మిస్ అయిపోతున్నాను ఇక్కడ.
నేను అదే ఇక్కడ సెండ్ ఆఫ్ ఇస్తూ ఉన్నాను ఆశ్రికి, మా మమ్మీ మా డాడీ వాళ్ళందరికీ. నాకు అస్సలు వదిలిపెట్టాలనిపించలేదన్నమాట దీన్ని. అందుకే వెళ్ళే ముందు బాగా దాంతో ఆడుకొని ఫుల్ ముద్దులు పెట్టేసి దాన్ని పంపించేశాను నేను ఇంకా అనంతపూర్కి అయితే. సో నా అరుణాచలం ఇంకా పాండిచ్చేరి ట్రిప్ అయితే ఇలా గడిచింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి.